దిన ప్రవర్ధమానము స్వామి నీ దివ్య రూపం నిను సందర్శించే భక్త జనావళి భాగ్యమే భాగ్యం శరణంటిమయా నీ మృదు పదముల కాణిపాక దేవా మా పూజలు గైకొని దయగనవయ్య ఓ దేవదేవా శరణం శరణం గణనాథ గౌరీ తనయ గణనాథ ఈ పావన పదముల నమ్మితిమయ్య కాణిపాక దేవా. తెలియనటువంటి దోషాలు పాపకర్మలు ఇవన్నీ కూడా మన ఎముకలను అంటి పెట్టుకుంటాట. భూమిలో శరీరంలో ఉన్న అన్ని భాగాలు కలిసిపోతాయి కానీ అస్థి ఎముక మాత్రం కలవదు. అలానే ఆ పాపకర్మ అనేక జన్మాంతరాలు మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. అటువంటి ఆ పాపకర్మ ఎలా తొలగిపోతుందయ్యా? కృతయుగంలో అమృతాన్ని సేవించడం ద్వారా. అలా ఒక్కొక్క యుగంలో చెప్పారు. కలియుగంలో మరి అమృతం ఎలా లభిస్తుంది అంటే విష్ణుమూర్తి చాలా ఉత్తమమైన మార్గాన్ని చెప్పారట. విష్ణుమూర్తితో సమేతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి పాపాలు తొలుగుతాయి. మహాలక్ష్మి అంటే ఇక్కడ ధనము కాదు, గో మహాలక్ష్మి. గోవు ద్వారా సంప్రాప్తమైనటువంటి గోఘృతము, గోక్షీరము, గోదధి, గోమయము, గోమూత్రము అనే 5 కూడా గోవు ద్వారా గో మహాలక్ష్మి ద్వారా సంప్రాప్తమైతే విష్ణుమూర్తి మధురం తేనెలో ఉంటారట, అందుకోసం మధువు. అలాగే పూర్వంలో గరుత్మంతుల వారు తల్లి యొక్క దాస్యాన్ని విడిపించడం కోసం అమృత భాండాన్ని ఆ యొక్క సర్పదేవతలందరికీ ఇవ్వడం కోసం దర్భల పైన పెట్టారట, కింద పెట్టకుండా. అలా దర్భల పైన తొడగడం వలన ఆ దర్భలకు కూడా అమృతత్వం వచ్చిందట. అందుకోసం కుశోదకం అంటే దర్భ ద్వారా వచ్చినటువంటి నీరు. వీటన్నిటినీ కూడా సమ్మేళనం చేస్తున్నారు. కూష్మాండ మంత్రములు అనేటువంటి మంత్రాల్ని పఠన చేస్తున్నారు. దానికి పూర్వంగా అందరూ కూడా ఆ సమ్మేళనం జరిగేటప్పుడు విష్ణుమూర్తి యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని అందరూ గట్టిగా ఒక 8 మార్లు చెప్పండి. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అలాగే గోవును కూడా వేళలలో స్నానము చేయడం పూజా కార్యక్రమాలకి ఈ నియమంగా పాటిస్తూ ఉండాలి. చేయగడుకున్నానా తర్వాత అక్షతలు తీసి ఆ యొక్క సూత్రాధిప అనంత సాక్షాత్తు ఆదిశేషుడే ఆ కంకణ రూపంలో మనల్ని రక్షణ చేస్తున్నారు. శరీర రక్షణార్థం రక్షాధారణం జగరిష్య అంటారు. శరీర రక్షణే కాదు, మన మనస్సు ఇతరమైనవి కూడా రక్షణగా ఉండడం కోసం ఆ రక్షాధారణ చేస్తున్నాం. అటువంటి రక్షాదేవతల్ని అక్షతలతో పూజ చేయండి. ఆ కంకణాల పైన మీ యొక్క గణపతి పళ్ళెంలోనే గణపతి దగ్గర అక్కడ వేస్తూ
అలాగే మీరు కూడా కంకణ ధారణ దీక్షాధారణ చేస్తుంటారు. ఆయన వెంకట్ మీరు ముందుగా పురుష పర్యాయం వారికి అష్టాంగ హోమాదులు అలాగే ఉదకశాంతి పారాయణలు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి విడివిడిగా అయ్యి వాళ్ళ దీక్షాధారణగా చక్కగా కార్యక్రమాన్నంతా కూడా సుసంపన్నం చేయడానికి వాళ్ళు దీక్ష తీసుకుంటున్నారు. అందరూ కూడా గణపతి నమః అనుకుంటూ రక్షాధారణ చేస్తూ ఉండగలరు. నాదస్వరం. ఓం పృథివీ దీక్షా యా, ఋగ్వేద పండితులు. దీక్షితః ఋగ్వేదం వారు. తయాగ్నిర్దీక్ష భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. చతుర్దశ భువనములు పరవశముంది గణనాథుని సేవించే పుణ్యదినమిది. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. పత్రులతో ఫలములతో అర్చన చేసి విఘ్నేశుని దీవెనలు పొందగరండి. పత్రులతో ఫలములతో అర్చన చేసి విఘ్నేశుని దీవెనలు పొందగరండి. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. ఉండ్రాళ్ళు కుడుములను అర్పణ చేసి భక్తి మీర వినాయకుని వేడగరండి. ఉండ్రాళ్ళు కుడుములను అర్పణ చేసి భక్తి మీర వినాయకుని వేడగరండి. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. శ్రీ వినాయక చతుర్థి వ్రతమును చేసి విఘ్నాలను పాపమని శరణు వేడుదాం. శ్రీ వినాయక చతుర్థి వ్రతమును చేసి విఘ్నాలను పాపమని శరణు వేడుదాం. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. నీలాపనిందలను తొలగించమని మనసారా విఘ్నపతికి అర్చన చేద్దాం. నీలాపనిందలను తొలగించమని మనసారా విఘ్నపతికి అర్చన చేద్దాం. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. ఎలుక పైన ఊరేగే ఆది దేవుని షోడశోపచార పూజ చేసి వేడుదాం. ఎలుక పైన ఊరేగే ఆది దేవుని షోడశోపచార పూజ చేసి వేడుదాం. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. తొలి పూజల దైవమైన విఘ్నేశ్వరునే పలు విధముల కీర్తించి భజన చేద్దాం. తొలి పూజల దైవమైన విఘ్నేశ్వరునే పలు విధముల కీర్తించి భజన చేద్దాం. భాద్రపద శుద్ధ చవితి పండుగ నేడే విఘ్నేశుని పూజింపగ సరగున రండి. విజయ ब्रह्मतेज विष्णुप्रिय वेदवेद्याय सरस्वती लक्ष्मी सति सख्यरूपाय विद्या धन विभवानिकी मूलस्थानमीवे परन्धाम पार्वतीश प्रथम पुत्र पाहि माम् श्री गणेश चिद्विलास मन्दहास रक्ष माम् परन्धाम पार्वतीश प्रथम पुत्र पाहि माम्
दुष्ट दुरित सर्व गर्व विनाशक पारिण दुरित सर्वगर्व विनाशकारिण रावणीश तपोलब्ध आत्मलिंग चोरा रावणेश तपोलब्ध आत्मलिंग चोरा परन्धाम पार्वतीश प्रथम पुत्र पाहि माम् परन्धाम पार्वतीश प्रथम पुत्र पाहि माम् श्री गणेश चिद्विलास मन्दहास रक्ष माम् परन्धाम पार्वतीश प्रथम पुत्र पाहि माम् श्री गणेश चिद्विलास मन्दहास रक्ष माम् परन्धाम पार्वतीश प्रथम पुत्र पाहि माम् శివుని కుమారుడ గణపయ్యా మా సిరిగల్ల దేవుడ గణపయ్యా కరుణగల్ల తండ్రి గణపయ్యా కాని పాకలో వెలసావ గణపయ్యా శివుని కుమారుడ గణపయ్య మా సిరిగల్ల దేవుడ గణపయ్య కరుణగల్ల తండ్రి గణపయ్య కాని పాకాలో వెలసావ గణపయ్య శివుని కుమారుడ గణపయ్యా మా సిరిగల్ల దేవుడ గణపయ్యా మనం ఎలా అయితే ఈ కార్యక్రమం చేయడం కోసం కరపత్రాన్ని ప్రింట్ చేసి ఈరోజు మా ఊర్లో కార్యక్రమం ఉంది మీరందరూ రావాలి అని ఎలా చెప్పారు, దేవతా సంబంధమైన వాళ్ళందరినీ కూడా మంత్రపూరితంగా ఘంటానాదము శంఖ वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक आ आ आ आ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక